महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి 45 రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కుజుడు వక్రీకరించడం, స్తంభించడం ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు, ఆ భావాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేపట్టకూడదు, అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ 45 రోజుల పాటు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోచార పరంగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది. అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం. కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు, అందులో భ్రమని కలిగించే గ్రహాలు, కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు, క్రోధము. కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఉద్రేకం, కోపంతో కలిగి ఉంటూ ఉంటాడు కుజుడు. అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి 15 నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో, ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఈయన శనితో కలవడం, అలాగే మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 శనికి కుజుడికి కూడా పడదు, అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు. కాబట్టి ఈ 2 గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఈ కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో శని భగవానుతో కలవడము, దాని తదనంతరం కూడా ఈయన మనకి ఏప్రిల్ 23 నుంచి ఈయన పశ్చిమ స్థానంలోకి వెళ్తాడు. ఆల్రెడీ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది నడుస్తోంది. దాంతోపాటుగా అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం నడుస్తోందో కాస్త కుటుంబ పరంగా, గృహ సౌఖ్యం పరంగా ఏవైతే చేద్దామనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఆలస్యం అవ్వడము, లేదా నష్టపోవడము, ధన నష్టము ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. లేదా అప్పులు చేయడము ఇలాంటివి కూడా మనకి కనబడుతూ ఉంటాయి. లేదా ప్రతి పనిలోనూ కూడా విచారము, శ్రద్ధ లేకపోవడము, అలాగే వీళ్ళకి కాస్త ఎవరైనా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల పదవి భంగం కలగడం, అంటే ఉద్యోగాలు పోవడం, లేదా ఉద్యోగాలు పోయే పరిస్థితి రావడం, నిరుద్యోగులకైతే ఉద్యోగాలు రాలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే 4వ స్థానంలో కుజుడితో పాటుగా శని కూడా కలిసి ఉన్నాడో అర్ధాష్టమ శనిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ అర్ధాష్టమ శని జరుగుతున్న వాళ్ళు మాత్రం శివారాధన చేసుకుంటూ ఉండడం, అలాగే శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకోవడం. ఎందుకంటే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావం 2 పాపగ్రహాల వల్ల కూడా వీళ్ళకి ఆపాదించబడుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకుంటే వీళ్ళకి సరిపోతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ గర్భ సంబంధమైన రోగాలు ఇలాంటివి కూడా ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషులకు అంటే ముఖ్యంగా ఎక్కువగా స్త్రీలకే వచ్చేది. కాబట్టి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. మగవాళ్ళలో అయితే కాస్త అజీర్ణంగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఎసిడిటీ ఇలాంటివి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి విషయాలు జాగ్రత్త పడి ఉండాలి. విద్యార్థులకు కావచ్చు,
అలాగే వీళ్ళకి ఏదైతే కొత్త విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త మధ్య మధ్యలో జాగ్రత్త వహించుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఎందుకంటే దీని తర్వాత ఈ యొక్క కుజుడు చతుర్థ స్థానం నుండి పంచమ స్థానంలో మళ్ళీ రాహుతో కలిసి కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి పంచమ స్థానంలో ఈ యొక్క సంచారం అనేది జరుగుతోంది కాబట్టి కాస్త ఇలాంటి విషయాలు అంటే ఈ వాహనాలు నడిపేటప్పుడు గృహ విషయాలతో పాటుగా సంతాన ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహము ఇలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్త వహించడం ద్వారా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు దుర్గా ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే శని భగవానుడికి ఏనాడు శనికి అంటే వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, ఈ అర్ధాష్టమ శనికి సంబంధించి జపాలు కానీ లేకపోతే ఏదైనా ప్రతి శనివారం నియమాలు పాటించడం కానీ లేదా ప్రతిరోజు కూడా గుళ్ళోకి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఈ ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే వీటితో పాటు అంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచైనా చెడైనా కాస్త ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.